Hello dear students, today we will discuss about the topic drift velocity from current electricity chapter. Fifth video in the current electricity chapter. So meeku previous videos kuda okkasari chusi drift velocity concept video ku randi. So in this drift velocity concept, ee drift velocity ante enti anedi manam nechukuntamu. So before that we need to consider a conductor. So this is a conductor. In the conductor we having free electrons. Conductor means metals. All metals having free electrons. So they are moving in a random motion. In the absence of electric field, అంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేయకముందు ఒక కాపర్ వైర్ కానీ ఒక కండక్టర్ వైర్ తీసుకున్నప్పుడు అందులో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఫ్రీ. ఒక కాపర్ వైర్ తీసుకోండి. కాపర్ వైర్లో మనం కాపర్ వైర్కి బ్యాటరీ కనెక్ట్ చేయనప్పుడు అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక ర్యాండమ్ మోషన్లో మూవ్ అవుతాయి. సో దే ఆర్ మూవింగ్ ఇన్ ఏ ర్యాండమ్ మోషన్ ఆర్ జిగ్జాగ్ మేనర్. ఇన్ దట్ కేస్ మనకి యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద డ్రిఫ్ట్, in that case average velocity of the free electrons will be zero. Why? Because net displacement of the electrons is zero ga తీసుకుంటాం. If net displacement is zero, then its velocity also zero. That is called thermal velocity. So before applying the electric field, before connecting a battery to the conductor, they are moving in a random motion. So in that case net displacement of the electrons will be zero. Net displacement zero means net displacement zero means thermal velocity also zero. The average velocity of the electrons also zero. Nothing but suppose we consider the cross section P. If the electrons, the number of electrons are moving from left to right equal to the number of electrons moving from right to left, then in that case net displacement zero అయింది. Net displacement zero అయిందంటే velocity also zero before connecting the electric field. అంటే ఏంటి, ఒక కాపర్ వైర్ నా హ్యాండ్తో పట్టుకున్నాను, ఇలాగ కాపర్ వైర్ని ఇలా పట్టుకున్నాను, ఓకేనా. ఇందులో మనకి ఏమవుతుందంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మీకు తెలుసు. ఈ కాపర్ వైర్కి నేను బ్యాటరీ కనెక్ట్ చేయలేదు, అంటే నేను ఎటువంటి సప్లై కూడా ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏదైతే మనకి కాపర్ వైర్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ నెట్ డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. నెట్ డిస్ప్లేస్మెంట్ జీరో అవడం వల్ల మనకి అక్కడ ఎటువంటి కరెంటు కూడా అప్లై అవ్వదు. వెన్ వీ కనెక్టెడ్ ద బ్యాటరీ, ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసామో దేర్ విల్ బీ అప్లయింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది టూ కండక్టర్స్కి, అంటే టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్కి అప్లై అవుతుంది. వెన్ వీ కనెక్టెడ్ ద బ్యాటరీ దేర్ విల్ బీ ఏ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ కండక్టర్. బికాస్ ఆఫ్ దట్ ద ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఇన్ ఏ ఆర్డర్డ్ మోషన్. ఇది బిఫోర్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకముందు ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ర్యాండమ్ మోషన్లో మూవ్ అవుతాయి. ర్యాండమ్ మోషన్లో మూవ్ అయ్యి మనకి నెట్ డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుంది. ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయినప్పుడు, అంటే బ్యాటరీ కనెక్ట్ చేయనప్పుడు. ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవుతుంది టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్కి. అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక ఆర్డర్డ్ మోషన్లో అవుతాయి. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆర్డర్డ్ మోషన్లో మూవ్ అవుతాయి. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకి కండక్టర్లో పాజిటివ్ అయాన్స్, నథింగ్ బట్ హియర్ వీ కెన్ కన్సిడర్ ద పాజిటివ్ అయాన్స్ ఆర్ ద లాటిస్ అయాన్స్. మనకి కండక్టర్లో లాటిస్ అయాన్స్ ఉంటాయి. కండక్టర్ హ్యావింగ్ లాటిస్ అయాన్స్, నథింగ్ బట్ పాజిటివ్ అయాన్స్ ఆర్ నథింగ్ బట్ లాటిస్ అయాన్స్. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ ఆర్డర్ మోషన్లో మూవ్ అవుతున్నాయో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పాజిటివ్ అయాన్స్, నథింగ్ బట్ లాటిస్ అయాన్స్ తోటి కొలైడ్ అవుతాయి. లాటిస్ అయాన్స్ తోటి కొలిజన్లోకి, లాటిస్ అయాన్స్ తోటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కొలైడ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ కొలైడ్ అయ్యాయో అవి ఎనర్జీని లాస్ అవుతాయి. ఎనర్జీని లాస్ అవడం వల్ల ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డిక్రీజ్ అయిందో అప్పుడు మనకి ఆ ఎలక్ట్రాన్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ అప్లై అయ్యి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం, అప్పుడు అగైన్ ఆ యొక్క ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ అవడం అంటే మళ్ళీ ఎనర్జైజ్ అవుతుంది. ఎందుకు? వై? బికాస్ వీ అప్లై సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్ ద కండక్టర్. సో ఆ వెలాసిటీనే మనం ఏమంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఆఫ్టర్ కొలిజన్ ద ఎలక్ట్రాన్ లూజెస్ సమ్ ఎనర్జీ. To get some energy because of electric field, it gains some energy and drift with a velocity is called drift velocity. The minimum velocity acquired by the electron after applying the electric field is called drift velocity. What is thermal velocity? Initially with how much speed? With maximum speed the electron moving before the collision. The electrons moving with a maximum speed.
That is called before collision the electrons are moving with maximum speed. That speed is called thermal velocity. ఆ థర్మల్ వెలాసిటీ వాల్యూ ఎంతంటే ఇన్ మెటల్స్ 10⁵ మీటర్ పర్ సెకండ్ ఓవర్ 100 కిలోమీటర్ పర్ సెకండ్. అలాగే మీకు చెప్పాను, ఎప్పుడైతే మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో అక్కడ మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆర్డర్డ్ మోషన్లో మూవ్ అవుతాయి. ఆర్డర్డ్ మోషన్లో మూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే లాటిస్ అయాన్స్ తోటి కొలీజన్ జరుగుతుంది. లాటిస్ అయాన్స్తో కొలీజన్ జరగడం వల్ల ఎలక్ట్రాన్ ఎనర్జీ లాస్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది. అగైన్ ఆ స్పీడ్ని కొంత మినిమం ఇంక్రీజ్ చేసుకోవాలి. కాబట్టి టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అక్కడ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ద ఎలక్ట్రానిక్ డ్రిఫ్ట్ some velocity, electron gains some velocity. So that velocity, the minimum velocity is called drift velocity. The minimum velocity acquired by the electron after collision when in the presence of electric field is called drift velocity, Vd. Here we need to find a formula for drift velocity. So for that, consider from equations of motion V equal to U plus AT. V equal to U plus AT. Initial velocity of the electron is nothing but the net average velocity. Nothing but before the collision, the electron having a thermal velocity. Electron having thermal velocity. So the thermal velocity becomes 0. Why? Because net displacement is 0. Then thermal velocity or average velocity U bar equal to 0. Then small a equal to acceleration. Tau is the relaxation time. What is meant by relaxation time? The minimum time gap between two successive collisions of an electron. ఎలక్ట్రాన్ అనేది 2 సక్సెసివ్ కొలిజన్ చేయడానికి ఆ మధ్యలో పట్టే టైం ఏమంటామంటే రిలాక్సేషన్ టైం అంటాం. ఓకేనా? ద మినిమం టైం గ్యాప్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ కాల్డ్ రిలాక్సేషన్ టైం. అలాగే లాంబ్డా అంటే ఏంటమ్మా? మీన్ ఫ్రీ పాత్. లాంబ్డా అంటే ఏంటి? మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సక్సెసివ్ కొలిజన్. 2 సక్సెసివ్ కొలిజన్కి ఎలక్ట్రాన్ ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ మీన్ ఫ్రీ పాత్. అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యి ఇక్కడ ఒక లాటిస్ అయన్ అయింది. లాటిస్ అయన్ని ఇలా కొలైడ్ వల్ల ఏమవుతుంది? ఎనర్జీని లాస్ అయ్యి ఇలా స్లోగా అవుతుంది. బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ సమ్ ఎలక్ట్రాన్ సమ్ వెలాసిటీ గెయిన్ చేసుకుని ఇంకొక లాటిస్ అయన్ కొలిజన్లో జరుగుతుంది. ఇలాగా ఒక కొలిజన్కి ఇంకో కొలిజన్కి మధ్యలో పట్టే టైం గ్యాప్ని ఏమంటామంటే రిలాక్సేషన్ టైం. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ఈ 2 సక్సెసివ్ కొలిజన్స్ని ఏమంటామంటే మీన్ ఫ్రీ పాత్ అంటాం. అలాగే ఈక్విలిబ్రియం కండిషన్ ద నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. From this acceleration is equal to net force by mass. Here mass means mass of the electron. Here net force is nothing but the electric force. The electric force gained by the electron. We know the electric force formula F equal to EQ. Here electron is the charge. That's why we took minus E. The acceleration formula we got A bar equal to minus EE bar by M. Here you can observe one thing. Here we can observe the direction of electrons is opposite to the applied electric field. The direction of electrons opposite to the applied electric field. That's why we got minus E bar by M. Acceleration formula. Next, substitute equation 2 in equation 1. You will get drift velocity formula 0 minus EE by M into tau. Tau means relaxation time. So take the magnitude value of drift velocity EE by M into tau. Vd is equal to minus EE by M into tau. We got drift velocity formula minus EE by tau. We got drift velocity formula minus EE by M into tau. TAU. Tau means relaxation time. So take this is equation 1. So relation between drift velocity and current we need to find. డ్రిఫ్ట్ వెలాసిటీకి కరెంట్కి మనకి ఒక రిలేషన్ ఉంది. ఆ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. టేక్ I is equal to Q by T, electric charge by time. We know the charge formula NE by T. Charge formula NE by T. Here N means number density. N means number density. Okay. From this, number density means what? Number of free electrons per unit volume. Number of free electrons per unit volume. From this number of electrons formula you will get small n into volume.
Already we took equation 1, this is equation 2. So we know that n into volume formula, area into length. Area into length is nothing but volume formula, area of cross section into length. Here n into area into, how you write length? Length formula, speed equal to distance by time. So here length means distance between the two cross sections, nothing but L. So you can write L as drift speed into tau. Drift speed into time, sorry, not tau, time. You understood? Length equal to మనకి ఫార్ములా ఏమవుతుందంటే డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంటూ టైమ్గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సబ్స్టిట్యూట్ 3 in 2. So you will get I is equal to, in the place of number of electrons you will write formula n into a into vd into t into small e by time. Time cancel. Here n means number of electrons per unit volume. So we need to find number of free electrons. Number of free electrons equal to volume into n. So we can replace number of electrons as Na into Vd into T. So we got finally I Vna, Vde Na. I Vna is the relation between the electric current drift velocity. From this drift velocity Vd equal to I by Nea. I by Nea. And we can substitute drift velocity formula also. Suppose this is equation 4. Substitute 1 in 4, then what will come? I is equal to, in the place of Vd take the magnitude value, E by m into tau into E into n into a. Finally you will get n E into E square tau by m into E and also a. I is equal to n E square tau by m into Ea. That is the current formula. From this current density J is equal to I by A. J equal to I by A. Take this A into left side. I by A equal to what will come? N E square tau by m into capital E. M into capital E. From this J is equal to, in the place of n E square tau by m we can write sigma. Sigma means conductivity, sigma E. So in vector form J bar equal to sigma E bar. This is the Ohm's law formula in microscopic level. Microscopic, this is the formula for microscopic form of Ohm's law. Ohm's law ki microscopic form of formula ఏంటంటే J bar equal to sigma E bar. Sigma means conductivity, E bar means electric field intensity, J bar means current density. So J bar equal to sigma E bar. Sigma ఏమవుతుందండి? Sigma is equal to n E square tau by m. N E square tau by m. Here n means number density, E means charge of an electron, tau means relaxation time, m means mass. So you should remember this formula I Vna. Drift velocity ki current ki relation గుర్తుపెట్టుకోవాలి. I Vna, from that Vd equal to I by Nea. I by Nea. And also drift velocity in terms of electric field intensity, Vd equal to E by m into tau. And also current density formula J equal to Ne square tau by m into E. Ne square tau by m into E. From that J bar equal to sigma E bar. Sigma means conductivity, J bar means current density, E bar means electric field intensity. You should remember this formula to solve the numericals based upon drift velocity. Vd is equal to E by m into tau. అలాగే రిలేషన్ బిట్వీన్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ కరెంట్ I Vna. I is equal to Vde Na. I equal to Vde Na. Overall Vd is equal to I by Nea. Vd equal to I by Nea. అలాగే ఫ్రమ్ ఫస్ట్ ఫార్ములా we can write in terms of potential difference also. Potential difference ఎలా రాస్తామంటే E into E ప్లేస్లో V by L రాయండి. V by L m into tau.
nothing but here electric field intensity equal to potential difference per unit length. Potential difference per unit length is nothing but electric field intensity. We have the relation E equal to V by L. So in the place of E, V by L రాసాను. We got EV by LM into tau. అలాగే ఇంకొక ఫార్ములా వచ్చింది మనకి కరెంట్ డెన్సిటీకి J is equal to NE square tau by M into E. అలాగే ఫ్రమ్ దిస్ ఫార్ములా NE square tau by M, E అంటే ఏం రాయొచ్చండి V by L. మనకి ఒక్కోసారి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చేస్తాడు ప్రాబ్లంలో, అప్పుడు వీ కెన్ రైట్ E is equal to V by L. సో విల్ గెట్ ఫార్ములా NE square tau by ML into V. అలాగే ఫ్రమ్ ఫోర్త్ ఫార్ములా J bar equal to sigma E bar. J equal to sigma E bar. సిగ్మా ఏమవుతుందండి NE square tau by M. మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అని ఇచ్చేస్తాడు, మనం సబ్స్టిట్యూషన్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే రెసిస్టివిటీ ఫార్మ్ ఏమవుతుంది రో ఈజ్ ఈక్వల్ టు 1 సిగ్మా. రో ఈజ్ ఈక్వల్ టు 1 సిగ్మా కాబట్టి రెసిప్రోకల్ చేయండి. M by NE square tau. M by NE square tau. యూ షుడ్ రిమెంబర్ దీస్ ఫార్ములాస్ టు సాల్వ్ ద న్యూమరికల్స్. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే, రెండు ప్రాబ్లమ్ చెప్తున్నాను. వైర్ హ్యాజ్ ఏ స్క్వేర్ క్రాస్ సెక్షన్ of 6 millimeters on a side. The wire is 10 meters long and carries a current of 3.6 ampere. The density of free electrons is 8.5 into 10 power 28 per meter cube. Find the magnitude. First one, find the magnitude of current density in the wire, electric field in the wire, how much time is required for an electron to travel the length of the wire. సో ఇక్కడ మనము కరెంట్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాపిటల్ ఈ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హౌ మచ్ టైం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ లెటర్ వస్తున్నాను చూడండి. గివెన్ ఏమిచ్చారు మనకి స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఉంది, సో సైడ్ ఇచ్చేసారు. సో ఏ సైడ్ కాబట్టి ఏగా తీసుకుందాం. స్క్వేర్ 6 millimeters ఇచ్చారు, అదేమొస్తుంది 6 into 10 power -3 meters వస్తుంది. ఎస్ఐ యూనిట్లో మార్చేసుకుందాం ప్రతిదీ కూడా. అలాగే ద వైర్ ఈజ్ 10 meters అంటే లెంగ్త్ ఇచ్చారు 10 meters లాంగ్ అండ్ క్యారీస్ ఏ కరెంట్ ఐ వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారు ఐ వాల్యూ 3.6 ampere ఇచ్చారు. ఓకే, ద డెన్సిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే స్మాల్ ఎన్ వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారండి స్మాల్ ఎన్ వాల్యూ 8.5 into 10 power 28 per meter cube ఇచ్చారు. అయితే ఫస్ట్ బిట్లో ఏమి అడిగారు కరెంట్ డెన్సిటీ J క్వశ్చన్ మార్క్, సెకండ్ బిట్ క్యాపిటల్ E క్వశ్చన్ మార్క్, C హౌ మచ్ టైం రిక్వైర్డ్ టైం క్వశ్చన్ మార్క్. అలాగే బ్రాకెట్లో మనకి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ వాల్యూ కూడా ఇచ్చేసారు, రో వాల్యూ కూడా ఇచ్చారమ్మా. రో వాల్యూ ఎంతంటే 1.72 into 10 power -8 ఓం మీటర్ రెసిస్టివిటీ వాల్యూ కూడా ఇచ్చేసారు. అయితే మనము కరెంట్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి, టైం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి చేద్దాం. మనకి ఈ ఫార్ములా తెలుసు జేకి. జే ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి I by A. కరెంట్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ. సో ఇక్కడ కరెంట్ వాల్యూ ఇచ్చేసారు. కరెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి 3.6 ఇచ్చారు. బై ఏరియా అంటే ఇక్కడ ఆ క్రాస్ సెక్షన్ షేప్ ఏమన్నారు సర్క్యులర్ షేప్ అనలేదు, స్క్వేర్ షేప్ అన్నారు. స్క్వేర్ షేప్ అన్నప్పుడు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుందండి సైడ్ స్క్వేరే కదా, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ సైడ్ స్క్వేర్. సో వీ కెన్ రైట్ 6 into 10 power -3 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమొస్తుంది 3.6 by 6 square 36 into 10 power -6. 36 3.6లో 0.1 times క్యాన్సిల్ అవుతుంది. 10 power -6 కమింగ్ టు న్యూమరేటర్ 10 power 6 into 10 power -1. So you will get 10 power 5. 10 power 5 units of current density ఏంటి ampere by meter square. So this is the current density value. J equal to I by A ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఏరియా క్రాస్ సెక్షన్ అంటే ఏం తీసుకోవాలంటే స్క్వేర్ షేప్ అన్నారు ప్రాబ్లంలో. స్క్వేర్ షేప్ అన్నారు కాబట్టి స్క్వేర్కి ఏరియా ఏమవుతుంది సైడ్ స్క్వేర్ అవుతుంది. ఇచ్చిన సైడ్ వాల్యూ ఇచ్చేసారు 6 into 10 power -3 ఇచ్చారు. స్క్వేర్ సైడ్ వాల్యూ 6 into 10 power -3. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటి చూడండి బి బిట్. ఇది ఏ బిట్. బి బిట్ ఏమన్నారు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. E equal to question mark. E equal to question mark. మనకు ఒక ఫార్ములా తెలుసు J equal to ఫార్ములా ఏం రాశాను J equal to sigma E రాశాను చూడండి. J is equal to sigma E. ఫ్రమ్ దిస్ E ఈక్వల్ ఏమవుతుందండి E is equal to J by sigma అవుతుంది, అవునా కదా. J equal to sigma E. ఈ ఫార్ములా ఏమవుతుంది సిగ్మా లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, సో J by sigma.
సో 1/σ అంటే 1/σ ఇంటూ జేగా రాయొచ్చు. 1/σ అంటే ఏంటండి? రోయేనా? రెసిప్రోకల్ ఆఫ్ కండక్టివిటీ ఈజ్ ఆల్సో రెసిస్టివిటీ. సో రో ఇంటూ జే, రో ఇంటూ జే. రో మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ కండక్టివిటీ అనమాట. ఎందుకు? మనకు ఆల్రెడీ రెసిస్టివిటీ వాల్యూ తెలుసు, అందుకే ఇలా మార్చుకున్నాం అనమాట కండక్టివిటీని. సో ఎంత వచ్చింది? 1.72 ఇంటూ 10⁻⁻8 ఇంటూ అలాగే జే వాల్యూ వచ్చింది మనకి కరెంట్ డెన్సిటీ 10⁻5. సో ఫైనల్ ఆన్సర్ 1.72 ఇంటూ -8 + 5. -8 + 5 అంటే -3. -8 + 5 అంటే -3. అయితే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. యూనిట్స్ ఏంటి? వోల్ట్/మీటర్, వోల్ట్/మీటర్ ఆర్ న్యూటన్/కూలుమ్ కూడా రాయొచ్చు. న్యూటన్/కూలుమ్ ఆర్ వోల్ట్/మీటర్. ఇందాక ఫార్ములా చెప్పా కదా, ఈ = V/L కదా. వోల్టేజ్కి వోల్ట్ బై లెంగ్త్ అంటే మీటర్. సో వోల్ట్/మీటర్గా కూడా రాయొచ్చు యూనిట్స్ కూడా చూసుకోవాలి. సి ఏం అడిగారు? టైం అడిగారు. టైం ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ బై డ్రిఫ్ట్ స్పీడ్ తీసుకోవాలి. వీడి లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ బై డ్రిఫ్ట్ స్పీడ్ L/VDగా తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీకి కరెంట్కి రిలేషన్ తెలుసు మనకి. వీడి ఈక్వల్ ఏం రాయొచ్చమ్మా? I/NEA రాయొచ్చు. I/NEA. సో మనం ఏం చేసాం? డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్లో I/NEA రాసాం. NEA న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో చూడండి, లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ ఎంత ఇచ్చారు? లెంగ్త్ వాల్యూ 10 మీటర్స్ ఇచ్చారు. అలాగే నెంబర్ డెన్సిటీ ఇచ్చేసారు. ఎంత? 8.5 ఇంటూ 10⁻28 ఇంటూ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ తెలుసు 1.6 ఇంటూ 10⁻−19. ఓకే, ఇంటూ ఏరియా అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ స్క్వేర్ యొక్క ఏరియా తీసుకోవాలి. ఎంత? 36 ఇంటూ 10⁻−6. అంతే కదా, స్క్వేర్ చేస్తే 36 ఇంటూ 10⁻6 బై కరెంట్ వాల్యూ ఎంత అండి? I వాల్యూ 3.6. చూడండి క్యాన్సిలేషన్ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నెంబర్స్ రాస్తాను చూడండి. 8.5 ఇంటూ 1.6 ఇంటూ 36, ఇంకా ఉన్నాయి నెంబర్స్. 10 ఎలాగ మల్టిప్లై చేస్తాం పోతుంది బై 3.6. ఇప్పుడు 10 పవర్స్ రాద్దాం. 10 ఇంటూ 10⁻28 ఎంత? 10⁻29. 10⁻29 ఇంటూ 10⁻−19. 10⁻29 ఫస్ట్ రాద్దాము. 10⁻−19 10⁻−6 10⁻−25 కదా. -19 -6 -25. ఒక క్యాన్సిలేషన్ చూడండి. 36 3.6లో 0.1 టైమ్స్ క్యాన్సిల్. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేశాను అనుకోండి. 1.6 ఇంటూ 10 16, 0.1 ఇంటూ 10 1. ఇది అలా అయిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి 10⁻29 - 25 ఎంత? 4. 10⁻4. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. 16 5s ఆర్ ఎంత మనకి? 16 5s ఆర్ 80. 0 8 రిమైనింగ్. 16 8s ఆర్ మల్టిప్లై చేయండి. 8 6s ఆర్ 48. 4 రిమైనింగ్. 8 1s ఆర్ 8 + 4 12. 128. 128 + 8 136. 1360. ఒక డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఇంటూ 10⁻4. సో ఫైనల్లీ 136 ఇంటూ 10⁻4 యూనిట్స్ ఆఫ్ టైం ఏంటమ్మా? సెకండ్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఫార్ములా ఉందండి మనకి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకో ఫార్ములా ఏంటంటే 5th ఫార్ములా మొబిలిటీ అనమాట. మొబిలిటీ సింబల్ ఏంటంటే మ్యూ ఇస్ ద మొబిలిటీ సింబల్. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ VD/E. డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ మొబిలిటీ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు VD/E. సపోజ్ VD ప్లేస్లో మీరు EE/m టౌ రాయండి. EE/m ఓకే ఇంటూ టౌ. డినామినేటర్ ముందు మనకి ఈ ఉంది, ఈ క్యాన్సిల్ అయిపోతుంది. సో E/m ఈజ్ ఆల్సో ఫార్ములా ఫర్ మొబిలిటీ. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. మొబిలిటీ మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కన్సిడర్ ఏ వైర్ ఆఫ్ లెంగ్త్ 0.1 meters with an area of cross section 1 mm² connected to 5 volt battery. Find the current flowing through the wire. We need to find current. Find the current flowing through a wire where mu means what? Mobility. 5 into 10⁻⁻6 m², volt inverse, second inverse. Small e, charge of an electron 1.6 into 10⁻⁻19 coulombs. N, number density 8 into 10⁻28 per meter cube. So depends on the given data. We need to solve this problem. మనకి గివెన్ డేటా మీద ఒక ఐడియా వస్తే కనుక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది ఈజీ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. గివెన్ చూడండి, గివెన్ ఏమి ఇచ్చారు క్లియర్గా రాసుకుందాం. గివెన్ డేటా లెంగ్త్ ఇచ్చారమ్మా ఎంత? 0.1 meters.
అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు 1 మిల్లీమీటర్ స్క్వేర్, అంటే 1 × 10⁻⁻6 మీటర్ స్క్వేర్, అవునా కదా. నెక్స్ట్ 5 వోల్ట్ బ్యాటరీ, V = 5 వోల్ట్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు, కరెంట్ క్వశ్చన్ మార్క్, I = క్వశ్చన్ మార్క్. అలాగే మొబిలిటీ ఇచ్చారు, మొబిలిటీ వాల్యూ 5 × 10⁻⁻6 మీటర్ స్క్వేర్, వోల్ట్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్. అలాగే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ 1.6 × 10⁻19 కూలుంబ్, N = 8 × 10⁻28 పర్ మీటర్ క్యూబ్. మరి కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కరెంట్కి ఫార్ములా ఏముంది చూడండి, కరెంట్ ఫార్ములా I వీనా ఉంది చూడండి, I వీనా, I = వీనా, VDENA. మరి ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ ఇచ్చారా ప్రాబ్లంలో? ఇవ్వలేదు, డ్రిఫ్ట్ వెలాసిటీ ఇవ్వలేదు. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ తెలుసు, నెంబర్ డెన్సిటీ తెలుసు, ఏరియా క్రాస్ సెక్షన్ తెలుసు, మరి డ్రిఫ్ట్ వెలాసిటీ తెలియదు. మరి డ్రిఫ్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏముంది ఇచ్చిన డేటా ప్రకారం? మొబిలిటీ ఉంది చూడండి, మొబిలిటీకి డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? μ = VD/E, μ = VD/E. ఫ్రమ్ దిస్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? VD = μ × E, μ × E. మరి ఇక్కడ మొబిలిటీ తెలుసు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తెలియదు కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తెలియదు, మరి అదెలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో VD = మనకేమొచ్చింది μ × E. మరి ఇచ్చిన డేటాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవ్వలేదు కానీ వోల్టేజ్ వాల్యూ అలాగే లెంగ్త్ వాల్యూ ఇచ్చారు, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో V/L రాయొచ్చు కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో V/L రాయొచ్చు. అంటే ఫైనల్గా కరెంట్ ఫార్మ్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి, I వీనా, VDENA. ఫస్ట్ ENA రాద్దాము, ఇంటూ ఈ VD ప్లేస్లో ఏం రాయొచ్చమ్మా? μ × V/L రాయొచ్చు, μ × V/L. ఫైనల్గా μENA, V/L. ఓకేనా? డిపెండ్స్ ఆన్ ద గివెన్ డేటా మనం ఫార్ములా మార్చుకోవాలి, అప్పుడు మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మ్యూ వాల్యూ తెలుసా? తెలుసు. ఈ తెలుసు, స్మాల్ ఎన్ వాల్యూ తెలుసు, క్యాపిటల్ ఏ తెలుసు, వి తెలుసు, ఎల్ తెలుసు. సబ్స్టిట్యూషన్ చేయండి. I = చూడండి న్యూమరికల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాను. మ్యూ వాల్యూ ఎంత? 5 × 10⁻⁻6 ఇంటూ స్మాల్ ఈ వాల్యూ 1.6 × 10⁻⁻19. అలాగే ఎన్ వాల్యూ, నెంబర్ డెన్సిటీ వాల్యూ 8 × 10⁻28 ఇంటూ ఏరియా క్రాస్ సెక్షన్ వాల్యూ, ఏరియా క్రాస్ సెక్షన్ ఎంతండి? క్యాపిటల్ ఏ 10⁻⁻6 ఇంటూ వోల్టేజ్ వాల్యూ 5 వోల్ట్ బై లెంగ్త్ వాల్యూ 0.1. ఫస్ట్ నెంబర్స్ స్టార్టింగ్ రాసేద్దాం. సో 5 × 1.6 × 8 × 5 అంతేనా? 5, 1.6, 8, 5 బై 0.1 అంటే 10⁻⁻1 ఇంటూ -6 -19 అంటే -25, -25 -6 అంటే -31 అంతే కదా. -6 -19 -25, -25 -6 -31 ఇంటూ 10 ఎంత? 28. ఇంకేం లేవు కదా పాజిటివ్ వాల్యూస్, 28 అంతే. నెక్స్ట్ స్టెప్ చూడండి. 5 × 1.6 ఎంత? 16 5s are 80. సో 5 × 1.6 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 × 8 64. 64 × 5 ఇంటూ 10⁻28 - 31 ఎంత? 28 - 31 -3. 10⁻⁻1 న్యూమరేటర్కి వస్తే 10⁻1. సో 64 × 5 మల్టిప్లై చేయండి. 5 4s are 20, 2 రిమైనింగ్. 5 6s are 30, 30 + 2 32 ఇంటూ 10⁻⁻2 అంతే కదా. -3 + 1 -2. సో ఫైనలీ విల్ గెట్ ఆన్సర్ 3.2 ఆంపియర్. 3.2 ఆంపియర్. సో ఇలా సాల్వ్ చేసుకోవాలన్నమాట. ముందు మనం ఫార్ములాని గివెన్ డేటాగా మార్చుకున్న తర్వాత గివెన్ డేటాలో ఉన్న వాల్యూస్ బట్టి ఫార్ములా చేంజ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి నెంబర్స్ ఫస్ట్ మల్టిప్లై చేసుకోవాలి, తర్వాత 10 పవర్ వాల్యూస్ తీసుకోవాలి. సో సబ్స్టిట్యూషన్ ఇలా చేసుకుంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది.